మాజీ మంత్రి జానాలు సారుకు మోకాళ్ళకు ఆపరేషన్ అయిందట. అందుకే పానమెట్లున్నది, ఇప్పుడు జర నొప్పి తక్కువైందా అని అన్ని ముచ్చట్లు అరుచుకునేందుకు ఇట్లా ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు పరిగట్టుకొని మరీ జానాలు సారు ఇంటికి పోయిండట. పోయేటప్పుడు ఉత్త చేతులతో ఊపుకుంటా పోతే ఎట్లా అని పువ్వుల గుత్తి కూడా చేతిలో పట్టుకొని పోయిండట. అయ్యా సీఎం రేవంతాలు సారు, మరి మీరు ఇట్లా పువ్వుల గుత్తి మంచిగానే తీసుకుపోయిండు కానీ అవే చేతులతోనే ఓ డబ్బరొట్టెల పొట్లమో ఎన్ని షేపులో సంత్రాలో మొసాంబీలో పట్టకపోతే అప్పుడోపారి జానాలు సారు నిమ్మలంగా కూర్చొని దూప పుట్టినప్పుడు నోట్లే చేసుకును అందామనిపిస్తున్నదిలే. అంత పెద్ద మనిషికి పానం బాగలేక అట్లా మంచం పట్టి ఉన్నాడని ఎరకయి అవి కూడా గుంటపోకుండా ఊకుంటాడా? మా గుంటపోయే ఉంటాడు. ఏ లీడర్ కన్నా ఓ లీడర్కి ఇట్లా మోకాళ్ళకు ఆపరేషన్ అయ్యిందని ఎరకైతే చాలు ముఖ్యమంత్రి సారు కూడా పనులు ఇడిచిపెట్టుకొని ఇంటికి పోయి మరీ పలకరిచ్చొస్తాడు. అదే ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏమైనా కానీ వాళ్ళ పార్టీల జెండాలు మోసే కార్యకర్తల కుటుంబాలు ఏమైనా వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డా గాని ఇంటిలాదులకు ఆపది అయ్యిందన్న ఏసీ రూముల్లో కూర్చొని కొందరు లీడర్లు ఎక్కువ మట్టుకు బాత్కాలు కొడతారు తప్పితే ఏ లీడర్ కూడా కామన్ పబ్లిక్ ఇంటికి ఇట్లా వచ్చి మంచి చెడ్డ అరుచుకోరు. వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకోరు. రాజకీయం అంటేనే అట్లుంటది. అందుకే పెద్ద లీడర్లు ఎట్లుంటే బుడ్డ లీడర్లు కూడా అట్లనే ఉంటే బాగుంటది. ఇసొంటివి చూసన్నా అసొంటివి నేర్చుకుంటే అస్సలు ఉంటది అంటారు ఏ ముచ్చటినోళ్ళు.